నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే ముందుగా ఈనాడును తీసుకున్నట్టయితే ఈనాడులో మొదటి పేజీలో మొదటి వార్తగా వ్యవసాయ సంక్షోభానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. తోడ్పాటుతోనే అన్నదాతకు మనుగడ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించిన రాయితీలు దీనికి సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఎన్నికల వేళ అన్ని పార్టీలు రైతుల ఎజెండాతోనే ముందుకొస్తున్నాయి. భారీ తాయిలాలు హామీలతో ముంచెత్తుతున్నాయి. మరోవైపు వీటికయ్యే వ్యయభారానికి తగినట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ వనరుల్ని సమకూర్చుకునే మార్గాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రుణమాఫీలు, రాయితీలు, తాయిలాల సాధ్యాసాధ్యాలు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఇవి రైతుల సంక్షోభం నుంచి ఎంత మేర బయటపడేస్తాయనే సందేహాలు ఉన్నాయి. అసలు వ్యవసాయ సంక్షోభానికి మూల కారణాలని ప్రభుత్వాలు గుర్తించగలుగుతున్నాయా? రైతుల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు, వ్యూహాలను గుర్తించడం విఫలమవుతున్నాయా? రైతుల ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు పరచాల్సిన అవసరం ఉంది? ఇలాంటి వ్యవసాయ సంక్షోభం సంబంధిత సమస్యలపై నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షులు అరవింద్ పనగాడియా, అభివృద్ధి శాస్త్రవేత్త జయంతి ఘోష్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ తన అభిప్రాయాలకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఈనాడు ప్రచురించడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో బ్యానర్ ఐటమ్గా మేలో స్థానిక సమరం అంటూ వార్తనివ్వడం జరిగింది. లోక్సభ ఎన్నికలు ఏప్రిల్లో ముగుస్తాయి. అనంతరం మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత పురపాలక పోరు అంటూ వార్తనివ్వడం జరిగింది. కొత్త పురపాలక చట్టం రూపకల్పన, సీఎం కేసీఆర్ వెల్లడి, ప్రగతి భవన్లో మంత్రులు అధికారులతో సమావేశం, బడ్జెట్కు తుది మెరుగులు, ఓటాన్ అకౌంట్ జనరంజకంగా ఉంటుందని వెల్లడి, శాసనసభ సమావేశాల నిర్వహణపైన చర్చ అంటూ వార్తనివ్వడం జరిగింది. సాగునీటి రంగానికి 25,000 కోట్లు, 2 లక్షల కోట్లు దాటనున్న బడ్జెట్ నేడు మంత్రిమండలి ఆమోదం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీ తప్పదు, కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం స్పష్టీకరణ, కేరళ జస్టిస్ ఎస్వి భట్టి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో బిగుస్తున్న బినామీ చట్టం అంటూ వార్తనివ్వడం జరిగింది. కొత్త చట్టం అండగా అక్రమార్కుల ఆస్తులపై ఉక్కుపాదం, జాబితా సిద్ధం చేస్తున్న ఏసీబీ, తోడుగా ఆదాయ పన్ను శాఖ అంటూ వార్తనివ్వడం జరిగింది. బినామీ ఆస్తి అంటే ఏంటి అనేది సుప్రీంకోర్టు నిర్వచనం ప్రకారం అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఒక వ్యక్తి తన సొంత డబ్బుతో మరొక వ్యక్తికి ఎలాంటి ప్రయోజనం కలగకుండా అతని పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తి ఏదైనా బినామీ ఆస్తి. దీన్ని బినామీ లావాదేవీగా పరిగణించాలి. తన పేరు మీద ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తికి మేలు చేయడమే సదరు బినామీ ఉద్దేశం అంటూ సుప్రీంకోర్టు నిర్వచనాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా రైతు విజయం అంటూ వార్తనివ్వడం జరిగింది. నాసిరకం విత్తన కంపెనీలపై 8 ఏళ్ల పాటు పోరాటం, జిల్లా వినియోగదారుల ఫోరం నుంచి జాతీయ కమిషన్ దాకా పరిహారం చెల్లించాల్సిందేనని కంపెనీకి తేల్చి చెప్పిన కమిషన్, విజయం సాధించిన రైతు ఎల్లయ్య అంటూ వార్తను ఫోటో సహా ప్రచురించడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో ఇంటర్కు కొత్త పుస్తకాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. వచ్చే సంవత్సరం నుంచే అమలు అంటూ వార్తనివ్వడం జరిగింది. అనిల్ అంబానీకి ఎదురు దెబ్బ అంటూ వార్తనివ్వడం జరిగింది. డబ్బులు చెల్లించకుంటే జైలు శిక్ష తప్పదని హెచ్చరిక, సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందనే వార్తను ప్రచురించడం జరిగింది. మరొక వార్తగా అమెరికాలో కాల్పులు, తెలంగాణ వాసి మృతి అంటూ వార్తనివ్వడం జరిగింది. తెలంగాణకు చెందిన గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి మరణించడం జరిగింది. ఫ్లోరిడాలో నల్ల జాతీయుడికి జరిపిన కాల్పుల్లో అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈరోజు ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షి పేజీలో పేపర్లో మొదటి పేజీలో మొదటి వార్తగా బడ్జెట్కి సంబంధించిన వార్తను హైలైట్ చేయడం జరిగింది. అక్షరాల 2 లక్షల కోట్లు దాటనున్న రాష్ట్ర బడ్జెట్, సాగు సంక్షేమాలదే జోరు, 2.13 లక్షల కోట్లతో బడ్జెట్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న కేసీఆర్, గత ఏడాది కంటే 39,000 కోట్ల అధికం, రాష్ట్ర పన్నుల వాటా లక్ష్యం 82,000 కోట్లు, అన్ని వనరుల ద్వారా సమకూరే మొత్తం 1.75 లక్షల కోట్లు, లక్ష్యాలను దాటనున్న జీఎస్టీ, ఎక్సైజ్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం, సాగునీటి ప్రాజెక్టులు, రైతు బంధు, రుణమాఫీ, ఆసరా పింఛన్లకు భారీగా నిధులు అంటూ వార్తనివ్వడం జరిగింది. రేపటి నుంచి అసెంబ్లీ తొలి రోజు తాత్కాలిక బడ్జెట్, 3 రోజుల పాటు సమావేశాలు, ఏర్పాట్లపై స్పీకర్ పోచారం సమీక్ష అంటూ వార్తనివ్వడం జరిగింది. హామీల అమలుపై నేడు మంత్రివర్గ సమావేశం, బడ్జెట్కు ఆమోదం, హామీలపై చర్చ, ఆసరా పింఛన్లు, రైతు బంధు పెంపుపై నిర్ణయం తీసుకోకున్న కేబినెట్ అంటూ వార్తనివ్వడం జరిగింది.
మరొక వార్తగా వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిరంజన్ రెడ్డికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. విద్యావంతులకు భరోసా ఇచ్చేలా వ్యవసాయ రంగంలో మార్పులు జరగాలి, గిట్టుబాటుతోనే ఇది సాధ్యం. సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉద్యోగంతో కలిగే నమ్మకం వ్యవసాయంతోనూ కలగాలి. రైతు బంధు అన్నమాట జీవితాన్నే మార్చేసింది. వ్యవసాయ బాధ్యతలు అప్పగించడం తన అదృష్టమని వెల్లడి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఈటెల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. రోగుల్లో ధైర్యం నింపేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయడమే కాదు, సంతృప్తి చెందాలి. అందుకే ప్రత్యేకంగా ఆసుపత్రి యాజమాన్య వ్యవస్థ, ప్రైవేటు బోధనా ఆసుపత్రుల్లో రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు. గత 4.5 వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు. వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్తో సాక్షి ఇంటర్వ్యూ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా పుల్వామా ఘటన దారుణం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా తీవ్రంగా ఖండించిన వార్తని ఇవ్వడం జరిగింది పుల్వామా ఘటనపై. మరొక వార్తగా సౌదీ యువరాజు దేశ పర్యటనకు సంబంధించిన వార్తని ఇవ్వడం జరిగింది. ఉగ్రవాదం ఉమ్మడి సమస్య, పోరాటానికి భారత్ పొరుగు దేశాల సహకారం. మోదీతో చర్చల అనంతరం సౌదీ యువరాజు వెల్లడి. పాక్ పర్యటన అనంతరం భారత్కు వచ్చిన సల్మాన్ పుల్వామా ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావించని వైనం. 5 ఒప్పందాలపై మోడీ సల్మాన్ సంతకాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. పుల్వామా ఉగ్రవాద దాడి బాధితులను మోడీ గుర్తుంచుకునేది ఇలాగైనా, ఐక్యరాజ్య సమితిలో రాజకీయాలు వద్దంటూ సౌదీ యువరాజు పాక్లో చేసిన సంయుక్త ప్రకటనను వెనక్కు తీసుకునేలా మోదీ కోరాలే. ప్రోటోకాల్ను పక్కన పెట్టి సౌదీ యువరాజుకు స్వాగతం చెప్పడంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో పోటీ పడడానికి మోడీ అత్యుత్సాహం చూపించారంటూ కాంగ్రెస్ విమర్శించిన సంఘటనను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరొక వార్తగా బాకీ కట్టకపోతే జైలు శిక్షే. అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా అయోధ్య విచారణ 26 నుంచి సిజేఐ నేతృత్వంలో కొత్త ధర్మాసనం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఔటర్పై కారు దగ్ధం, వ్యక్తి సజీవ దహనం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే మరికొన్ని పత్రికల ప్రధాన వార్తలను చూసే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గుడిగంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో మొదటి వార్తగా డాక్టర్కు సంబంధించి అంటే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం జరిగింది. డాక్టర్ లేడు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత, 40%
పిహెచ్సిలో డాక్టర్లు లేరు, 20% ఆసుపత్రిలో నియామకాలే లేవు, మరికొన్ని పిహెచ్సిలకు డాక్టర్లు దూరం, ఏడాదిగా ఒక్క వైద్యుడు రాని ఆసుపత్రులు ఎన్నో, కేసీఆర్ సొంతూరు చింతమడకలోనూ ఇంతే, తీవ్రంగా ఇబ్బంది పడుతున్న గ్రామీణ ప్రజలు అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం జరిగింది ఆంధ్రజ్యోతి పత్రిక. మరొక వార్తలు తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో సైతం ఈటల రాజేందర్ ఇంటర్వ్యూను, నిరంజన్ రెడ్డి ఇంటర్వ్యూను ఇవ్వడం జరిగింది. నమ్మకమైన వైద్యం మా లక్ష్యం, ప్రభుత్వ ఆసుపత్రులపై భరోసా కల్పిస్తాం, నిర్వహణ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెడతాం, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పేదలకు వైద్యం, వైద్య ఆరోగ్య మంత్రి ఈటల అభిమతం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రైతు బంధుగా నిలుస్తాం, ఉద్యోగం ఇచ్చే భరోసా, సాగు కూడా ఇవ్వాలి, అప్పుడే చదువుకున్న వారు వ్యవసాయం చేసేందుకు ముందుకొస్తారు, ఫలితంగా సాగు దాని అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, రైతులకు ఏదైనా చేయాలనే తపనతో సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే బాటలో నడవడం శుభ పరిణామం అని వ్యవసాయ పౌర సరఫరాల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన విషయాన్ని ఇవ్వడం జరిగింది. మంత్రులకు ఛాంబర్లు, జాబితాలో లేని మల్లారెడ్డి నాయని ఛాంబర్ కావాలన్న మంత్రి, అదే ఛాంబర్పై మరో మంత్రి కన్ను అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రజ్యోతిలో మండే ఎండ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఈ వేసవిలో తట్టుకోలేని ఎండలు, ఇప్పటికే 37 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత ఈసారి 50 డిగ్రీలకు తాకే అవకాశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా బకాయిలు కడతారా, జైలుకి వెళ్తారా, అనిల్ అంబానీకి సుప్రీం హెచ్చరిక అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఎరిక్సన్ కేసులో నెల రోజుల్లో 453 కోట్లు చెల్లించాలని ఆదేశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఫ్లోరిడాలో తెలంగాణ వాసి దారుణ హత్య, 2 గుర్తు తెలియని దుండగుల దుశ్చర్య, గ్యాస్ స్ట్రోక్లో కాల్చి చంపిన ఆగంతకులు, హైవే దొంగలని అనుమానిస్తున్న పోలీసులు, స్టోర్ మేనేజర్గా పనిచేస్తున్న గోవర్ధన్ రెడ్డి 2 నెలల్లో వస్తాడనుకుంటే అంతలోనే మృతి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ప్రజల డబ్బుతో వడ్డీ వ్యాపారమా, వాటా అమ్మకంలో నిబంధనలు పాటించారా, రాష్ట్ర కమిటీలకు పోలిట్ బ్యూరో నోటీసులు, ఛానల్ అవసరమని ప్రాజెక్టుకు మద్దతిచ్చాం, పోలిట్ బ్యూరోకి చెప్పే అమ్మేశాం, తమ్మినేని అంటే ఒక వార్తా ఛానల్కు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మరొక వార్తగా నిరుద్యోగుల వల్ల థాయిలాండ్లోనూ మజా అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక ముఖ్యమైన వార్తగా రైతాంగ పోరాట యోధుడు శ్రీనివాస్ రెడ్డి కన్నుమూత, రావి నారాయణ రెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య సమకాలీకుడు, 900 ఎకరాల్లో కొంత నిరుపేదలకు దానం, నకరికల్ ఎమ్మెల్యేగా సేవలు, సీఎం కేసీఆర్ సంతాపం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో మొదటి పేజీలో మొదటి వార్తగా భారీ బడ్జెట్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నేడు కేబినెట్ ముందుకు లాంఛనంగా ఆమోదముద్ర, 2 లక్షల కోట్లు ఓటాన్ అకౌంట్ అయినా పూర్తి స్థాయి కేటాయింపులు, హామీలు, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యం, సొంత వనరులపై ఆదాయంపై భారీ అంచనాలు, కీలక పథకాలకు పెద్ద ఎత్తున నిధులు, పెరిగిన ఆదాయం, జీడీపీతో ప్రభుత్వం జోష్ అంటూ వార్తనివ్వడం జరిగింది. బడ్జెట్ పెట్టేది కేసీఆర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. రాష్ట్రంలో ఓటర్లు 2.95 కోట్లు, భారీగా పెరుగుదల, కొత్త ఓటర్లు 15 లక్షల మంది, మార్పు చేర్పులతో మరో 1.5 లక్షల మంది చేరిక, 22న తుది జాబితా అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా జాతిని ఏకతాటి పైకి తెచ్చిన పుల్వామా, అమర కీర్తి జవాన్లే స్ఫూర్తి అంటూ వార్తనివ్వడం జరిగింది. ఎలా పుట్టాలో నిర్ణయించుకునే హక్కు ఎవరి చేతుల్లో ఉండదు, కానీ ఎలా మరణించుకునాలో నిర్ణయించుకునే హక్కు ప్రతి మనిషి చేతుల్లో ఉంటుందని, అంటే పుల్వామాకు సంబంధించిన వార్తా కథనాన్ని ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రప్రభలో కిసాన్ సమ్మాన్కు ఇంతేనా 13.36 లక్షలు, వడపోతలో మిగిలిన అరువులు అత్యల్పం, లెక్కలు తేల్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ, 2 విడతలుగా కేంద్రానికి నివేదిక అంటూ వార్తనివ్వడం జరిగింది. ప్రతి పేదకు సొంతిల్లు కలం నిజం చేసే బాధ్యత మాది, ఎవరికి ఒక్క పైసా కూడా ఇవ్వద్దు, దళారులను నమ్మి మోసపోకండి, ప్రభుత్వం వద్ద అరువుల జాబితా, సిరిసిల్లలో 3052 మందికి పట్టాల పంపిణీ, 200 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా అమెరికాలో యాదాద్రివాసి కాల్చివేత అంటూ వార్తనివ్వడం జరిగింది. ఉగ్రపోరులో సౌదీ మద్దతు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఉగ్రవాదానికి అండగా నిలిచే వారిపై ఒత్తిడి తెద్దాం, భారత్ సౌదీ పరస్పర అవగాహన, త్వరలో భారత్లో $100 బిలియన్ పెట్టుబడులు, మోదీతో భేటీ అయిన సౌదీ యువరాజు ప్రకటన, పుల్వామా ఉగ్రవాదులకు బుద్ధి చెప్తామని మోడీ,
పునరుద్ఘాటన. ఇంతటి ధిక్కారమా, ఎరిక్సన్ బకాయి చెల్లిస్తారా, జైలుకెళ్తారా, అనిల్ అంబానీకి సుప్రీం జలకంటూ వార్తనివ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరో పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో మొదటి వార్తగా ఉగ్రవాదం ఉమ్మడి సమస్య, పొరుగు దేశాలన్నిటికీ సహకరిస్తాం, సౌదీ యువరాజు సల్మాన్ వెల్లడి, పుల్వామా ప్రస్తావన లేకుండానే ప్రకటన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా నమస్తే తెలంగాణలో 2 లక్షల కోట్ల బడ్జెట్ రేపు ఉదయం 11:30 శాసనసభలో ప్రవేశపెట్టనున్న సీఎం కేసీఆర్. పెరుగుతున్న సొంత రాబడులు, పన్నేతరుల ఆదాయం, అదే స్థాయిలో పెరుగుతున్న రాష్ట్ర బడ్జెట్, ఎన్నికల హామీల అమలుకు నిధులు, మళ్లీ రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం, 15,000 కోట్లకు రైతు బంధు నిధులు, రైతు రుణమాఫీకి 20,000 కోట్లు, రైతు బీమాకు 1,500 కోట్లు, పింఛన్లకు రెట్టింపు కేటాయింపులు, నేడు బడ్జెట్కు కేబినెట్ ఆమోదం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా నమస్తే తెలంగాణలో ఫ్లోరిడాలో దారుణం, డిపార్ట్మెంటల్ స్టోర్లో దుండగుల కాల్పులు, యాదాద్రి జిల్లా వాసి మృతి, అక్కడికక్కడే చనిపోయిన కొత్త గోవర్ధన్ రెడ్డి 7 ఏళ్ల క్రితం ఉపాధి కోసం ఫ్లోరిడాకు 2 నెలల్లో స్వదేశానికి రావాల్సి ఉండగా దారుణం, స్వగ్రామంలో విషాద ఛాయలంటూ వార్తనివ్వడం జరిగింది. హైదరాబాద్ ఆఫీస్కు డిమాండ్ అంటూ వార్తనివ్వడం జరిగింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్ సర్వే, నగరంలో కార్యాలయకు పెరిగిన గిరాకీ, అక్టోబర్-డిసెంబర్లో 8% పెరిగిన అద్దెలు, దేశంలోనే ప్రధాన నగరాల్లో టాప్ అంటూ వార్తనివ్వడం జరిగింది. బకాయిలు చెల్లించకపోతే జైలుకే, ఎరిక్సన్ కేసులో అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు హెచ్చరిక అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రభూమిలో మొదటి పేజీలో మొదటి వార్తగా ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులే కారణం, ప్రతీకార దాడులకు దిగాలనుకుంటున్న ఎన్డీఏ ఆ తర్వాతే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకు సుముఖం అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. అయోధ్య కేసు విచారణ 26న అంటూ వార్తనివ్వడం జరిగింది. 4 రోజులు సభ, రేపటి నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలంటూ కథనాన్ని ఇవ్వడం జరిగింది. మీ పథకాలు బేష్, 15వ ఆర్థిక సంఘం సానుకూలత, సమగ్రంగా చర్చ, అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష అంటూ వార్తనివ్వడం జరిగింది. బాబు పాత్రపై ఈడీ ఆరా, ఓటుకు నోటు కేసులో 2వ రోజు రేవంత్ విచారణ అంటూ వార్తనివ్వడం జరిగింది. వచ్చే క్లాస్ రూమ్లో ఇక డిజిటల్ బోర్డులు, వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం, ఏపీ తెలంగాణకు భారీ నిధులు, తెలుగు రాష్ట్రాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే. ఢిల్లీలో బుధవారం విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇది ఆంధ్రభూమిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే మన తెలంగాణలో మొదటి పేజీలో మొదటి వార్తగా భారత్కు బాసడా, పుల్వామా దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు, ఉగ్రదాడి ఘటన అత్యంత క్రూర చర్య, బాధ్యులను పాక్ శిక్షించాలే ట్రంప్, మసూద్పై ఐరాసలో తీర్మానం, ఫ్రాన్స్ భద్రతా మండలిలో మద్దతుకు రష్యా రెడీ, న్యూజిలాండ్ పార్లమెంటు ఖండన, పుల్వామా ఉగ్రవాద దాడిపై అంతర్జాతీయ స్థాయిలో భారత్కు మద్దతు లభిస్తుంది. పలు దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత్కు సంఘీభావం ప్రకటించాయి. అమెరికా, రష్యా, న్యూజిలాండ్, ఫ్రాన్స్ ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్ పట్ల సానుభూతి వ్యక్తం చేశాయంటూ ఈ వార్త సారాంశం. మరొక వార్తగా మన తెలంగాణలో సచివాలయంలో సందడి, నేడు కొందరు మంత్రుల బాధ్యత స్వీకరణ, డి బ్లాక్ ఛాంబర్ల కేటాయింపు, బుధవారం సచివాలయానికి వచ్చిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా పేదలకు ఆశ్రయం, ఇల్లు లేని వారు ఉండకూడదనే కేసీఆర్ ఆశయ పరిపూర్తి కోసం 1,20,000 మందికి పట్టాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఫ్లోరిడా కాల్పులో తెలంగాణ వాసి గోవర్ధన్ రెడ్డి దుర్మరణం, సహ ఉద్యోగికి తీవ్ర గాయాలు, నల్ల జాతీయుడి ఘాతుకం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఔటర్లో కారు దగ్ధం, ఇంటి నుంచి బయలుదేరిన అరగంటకే వ్యక్తి దుర్మరణం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా పోలీసు పాత్రపై ఆరా, జయరాం హత్య కేసులో ఏసీపీ మల్లారెడ్డి, సిఐ శ్రీనివాస్ రాంబాబులను 3 గంటల పాటు ప్రశ్నించిన దర్యాప్తు అధికారి అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి మన తెలంగాణలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే ఇవి ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.